లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వంగపల్లి ఫంక్షన్ హాల్లో సోమవారం రోజు మండలానికి చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మరియు వీరితో పాటు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ, జెడ్పీటీసీ ఉషా గౌడ్, ఎంపీపీ మాధవి బాలరాజ్ గౌడ్, బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ సతీష్, మండల వైస్ ప్రెసిడెంట్ ఫయ్యముద్దీన్, సొసైటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరికన్నా డైరెక్ట్ గా లబ్ధి పొందేదా? ఒక 10,000 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేదా, లేకపోతే ఒక చెక్ వచ్చేదా? తెలంగాణ రాకముందు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే 25 రాష్ట్రాలలో ఈ కళ్యాణ లక్ష్మి లేదు, शादी मुबारक లేదు. ये शादी मुबारक चेक कहीं भी नहीं दे रहे पूरा हिंदुस्तान में, सिर्फ तेलंगाना में दे रहे. बोलते बहुत जने वो हम ऐसा करते कोई करने वाला नहीं है. ये हकीकत है. చెప్తా చాలా మంది మేము అధికారంలోకి వస్తే రంగురంగుల ప్రపంచాన్ని చూపిస్తామంటారు, కానీ ఎవరు కూడా చేయడానికి రాదు. ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు లేదు. ఇలా ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు వస్తా ఉంది. ఏదైనా రైతు చనిపోతే ఒక్క గుంట ఉన్న రైతు చనిపోయినా 5 లక్షల రూపాయలు వస్తాయి. మొన్న మెంగారంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకి ఎంత ఉందంటే కరెక్ట్ పాస్బుక్ ఉంది, ఆర గుంట ఉంది, సగం గుంట ఉంది, ఆయనకు 5 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇలా భారతదేశంలో ఏదైనా రైతు చనిపోతే వేరే రాష్ట్రాలలో ప్రభుత్వం నుంచి ఏం సహాయం వస్తుందో అది ఒక్కసారి అడగండి. ఈయన పక్కన పోతే మన జూకాలు పోతే మహారాష్ట్ర వస్తుంది, ఇక్కడ పోతే కర్ణాటక వస్తుంది. గడవే అడుగురి ఏమన్నా ఇట్లా మన 2,000 రూపాయలు పెన్షన్ వస్తుందేమో అడగండి. ఆడ పెన్షన్ ఇయ్యరు. వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇక్కడ ఇస్తాం, కానీ అక్కడ ఇయ్యరు. కానీ ఇవాళ కాంగ్రెస్ బీజేపీ వచ్చి ఇవాళ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మనకు వచ్చి చెప్పిపోతున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఇవ్వడం కాదు, తెలంగాణ వచ్చిన తెలంగాణను ఎట్లా నిలబెట్టుకోవాలి. ఈ తెలంగాణలో ఎక్కువ నిరుపేదలు వ్యవసాయదారులు ఉన్నారు. ఆ వ్యవసాయం ఆయన స్వయంగా వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయం యొక్క బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఉచిత కరెంట్ చేసిండు. ఇలా భారతదేశంలో వ్యవసాయదారులకు 24 గంటలు ఉచితంగా ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఏ రాష్ట్రాలలో వస్తలేవు. ఇదే గుజరాత్, మోడీ రాష్ట్రం ఉంది, గుజరాత్ వండి అడవి మీకు గుగ్గులో చదువుకున్న పిల్లలు గుగ్గులో కొట్టండి, 9 గంటల కరెంట్ వస్తుంది. ఇక్కడ 24 గంటల కరెంట్ వస్తుంది నాణ్యమైనది. అక్కడ 9 గంటల కరెంట్ ఇస్తుంది, ఫ్రీ కరెంట్ కాదు, డబ్బులు వసూలు చేసి తీసుకున్నటువంటి కరెంట్. అక్కడ పెన్షన్లు ఇస్తారు, గుజరాత్ లో 600 రూపాయలు ఇస్తారు. కానీ 600 ఎవరికి ఇస్తారు? ఎంత ఏళ్ళు దాటిన వాళ్ళకు. ఇలా నేను అడుగుతున్నాను, ఏ గ్రామంలో మా అశోక్ రెడ్డి అడుగుతున్నాను, మత్మాల్లో ఎంత ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది లేరు? పట్టుమని 5 కూడా లేరు, ఉన్నారు 8 మంది అన్న ఎవరు లేరు. ఎంత ఏళ్ళు వాళ్ళకి 600 రూపాయలు. కానీ మనం ఇక్కడ 55 ఏళ్ళు నిండిన వాళ్ళకు 2,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్. ఒంటరి మహిళలు ఎవరైనా ఆలోచించారు ఒంటరి మహిళల గురించి? కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళకి 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. ఇవాళ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్నారు, ఛత్తీస్గఢ్ ఉన్నారు, మధ్యప్రదేశ్ లో ఉన్నారు, చాలా రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఇవన్నీ చెప్పరు, ఎక్కడ కూడా చెప్పరు. కానీ ఇక్కడ వచ్చి చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మేము వస్తే ఏదో చేస్తామని చెప్తా ఉన్నారు. మతం పేరుతోటి, కులం పేరుతోటి ఇవాళ మన గ్రామాలకు వస్తున్నారు. ముఖ్యంగా యువకులను మేము అడగాలి, ఈ రాష్ట్రాలు ఉన్నాయి కానీ 20 రాష్ట్రాలలో ఇదే కాంగ్రెస్ బీజేపీ పరిపాలిస్తుంది కదా, దానికి కళ్యాణ లక్ష్మి వస్తుందేమో అడగండి. మరి ఇవాళ మీరు కళ్యాణ లక్ష్మి చెప్పు తీసుకొని పోతున్నారు కదా, మీరు అడగాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వ్యవసాయదారులే కదా, మరి మీ రాష్ట్రాల్లో కరెంట్ ఎంత ఇస్తున్నారు అడగాల. సర్పంచులు మాట్లాడాలి, ఎక్కడ దొరుకుతుంది అక్కడ. ఏదో నేను మాట్లాడేదని కాదు, మన వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా ఇస్తున్నారు ఆగమాగం కావద్దు. మన తెలంగాణలో ఏమి ఇస్తున్నాం, మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇస్తలేరని అడగాలి. ఇవాళ అందు గురించే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో ఇవాళ వ్యవసాయం ఒక పండుగలా సాగుతుంది. ఈ పండుగను ఒక తెలంగాణ కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా రైతులకు అభివృద్ధి కావాలి, రైతు అభివృద్ధి కావాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ ఒకటే అజెండా,
కిసాన్ సర్కార్ అంటే రైతు పరిపాలించుకోవాలా, రైతు రాజ్యం రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఇలా భారతదేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు ఇస్తున్నది తెలంగాణ, రైతు బీమా ఇస్తుంది తెలంగాణ, 2000 రూపాయలు ఇస్తుంది తెలంగాణ. ఇవాళ ఆడపిల్ల పుట్టిందంటే ఎంత తెలంగాణ రాకముందు మీరు ఎట్లుంటుండే, చిన్న చూపుంటుండే ఆడపిల్ల పుట్టిందనగానే. కానీ ఈ రోజు ఆడపిల్ల ఉంటగానే లక్ష్మీదేవి అయ్యాలి మన ఇంటికి వస్తుంది. వాస్తవం కాదా? కేసీఆర్ కిట్టు పట్టుకొని 13,000 రూపాయలు తీసుకొని వస్తుందా లేదా? మీరే చెప్పాలా. వస్తుంది కదా. ఇప్పటిదాకా మన తెలంగాణ రాకుండా ₹1 ఇచ్చేదా? ఆడపిల్ల పుట్టిందంటే చిన్న చూపు,